శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వైస్ ఎంపీపీ శంకర్రావుపై హత్యాయత్నాన్ని ఖండిస్తూ శంకర్రావు మద్దతుదారులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నిరసనలో శంకర్రావు భార్య విజయశంకర్ పాల్గొని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త వైసీపీ ఆవిర్భావం నుంచి కష్టపడ్డాడని, సొంత పార్టీ నాయకులే హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హత్యకు ప్రయత్నించిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నా భర్త గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఒక కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఈరోజు మన గొర్రెల కిరణ్ గారు నా భర్త మీద అటాక్ చేయించి నా భర్త హత్య చేశారు. ఈరోజు నా భర్త హాస్పిటల్లో సావు బతుకుల్లో ఉన్నారు. మాకు ఏంటి సమాధానం చెప్తారు? అన్న జగనన్న పార్టీ కోసం కష్టపడడం మా తప్ప చెప్పండి పోనీ, మాకేంటి ఇది? ఈరోజు నా భర్త అయ్యారు. ఇంతవరకు ఆడవాళ్ళకి రక్షణ లేదన్నారు, ఇప్పుడు మగవాళ్ళకి రక్షణ లేకుండా చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అన్నా చెప్పుకోను. జగనన్న సీఎం గారు నా భర్త మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు కాదండి, ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ గారు, మొదలు వాళ్ళు చిరంజీవి ఎంపీపీ. మా ఊర్లో ఒక వ్యక్తి ఈ మధ్య ఒకటి తయారు చేశారు, వాళ్ళే తయారు చేసి మా మీద లేనిపోని అటాకులు చేయిస్తున్నారు. వీళ్ళు ముగ్గురు మీదే మాకు ఎస్పీ గారికి కూడా చెప్పాము, ఎస్పీ గారికి చెప్పాము, ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. ఇలాంటి అత్యాచారాలు జరగకుండా నా భర్తకు న్యాయం చేయాలి. ఈ రోజు నా భర్త సావు బతుకుల్లో ఉన్నారు. ఒక మంచి వ్యక్తిగా పేరున్నటువంటి వ్యక్తికి అన్యాయం జరిగిందని ఈరోజు ఆయన మీద మర్డర్ అటెంప్ట్ కేసు ఇది జరగడం వల్ల ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సాధారణమైన కార్యకర్తలు అయితేనేమి, ప్రజలైతేనేమి, నాయకులైతేనేమి అందరూ ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. కొత్త సంస్కృతిని మేము ఖండించడానికి మొత్తం శంకర్రావు తరఫున మేము అందరూ ఇక్కడ న్యాయం కోసం, శంకర్రావుకి న్యాయం జరగాలని, ఆ కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలని ఒక ఆకాంక్షతో మేమందరం ఇక్కడ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా నియోజకవర్గం మొత్తం మీదే కాదు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి